ఈరోజు అంశం ఏంటంటే భర్త యొక్క బాధ్యత లేదా పాత్రలు. ఓకే, సో మరి ఇక్కడ గమనించినట్లయితే 70 to 80% స్త్రీలు ఉన్నారు, పురుషులు కొంతమందే ఉన్నారు. మరి ఏం చేద్దాము? టాపిక్ మారుద్దామా? కాదు కదండి. ప్రతి పురుషుడు తన బాధ్యతలు ఏంటి, తను నిర్వర్తించాల్సిన పాత్రలు ఏంటి అన్నది అది వాళ్ళకు వర్తిస్తుంది. కానీ నా భర్త ఆ రకంగా ఉండాలని ప్రార్థన చేసే బాధ్యత కూడా భార్యది. రెండోది, భర్త తన పాత్ర పోషించాలంటే అది స్త్రీ చేతిలో ఉందంట. ఆ పాత్రను పోషించనిస్తావా లేదా అది మీ చేతుల్లో ఉన్నది కదా. వాక్యము చెప్పేది, దేవుడు చెప్పేది మనకు చెప్తాడు. కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే నై 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 ఘర్ మే మేరా సామ్రాజ్య హే, నేను చెప్పినట్టే నడవాలి, నేను చెప్పిందే చెల్లాలి. సో వాక్యానుసారంగా భర్త తన పాత్రను పోషించాలంటే ఇక్కడ ఉన్న స్త్రీలందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా సంతోషం. హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చేయాలంటే బాధ్యత మనపైన కూడా ఉన్నది. రైట్, సరే బాగుంది, భార్యలకు భర్తలకు అవసరమైన వాక్యం ఉన్నది. మరి పెళ్ళి కాని అబ్బాయిలో మేమున్నాము, మా సంగతి ఏంది అంటారా? రేపటి దినాన మీరు ఈ బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి. దేవుడు ఒక పురుషుడు ఏ రకమైన భర్తగా ఉండాలనుకుంటున్నాడో ఇప్పటి నుండే మీరు నేర్చుకొని మిమ్మల్ని మీరు ఆ రకంగా సిద్ధపరచుకోవాలి. అంత బాగుంది, మరి మా సంగతి ఏందని అమ్మాయిలు అంటారా అనుకుంటున్నారా? ఈ వాక్యం మీ కొరకు కూడా. ఎందుకు అనంటే మీరు వివాహం చేసుకోక ముందు ఎటువంటి పురుషుడిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ఉన్న వ్యక్తికి ఉండాల్సిన గుణలక్షణాలని మీరు ఈరోజు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో పొరపాట్లు చేయకుండా, వివాహంలో పొరపాట్లు చేయకుండా సరి అయిన వారిని ఎంపిక చేసుకోవడానికి, ఎంపిక పక్కకు పెడితే ఇప్పటి నుండే అటువంటి భర్త కావాలని మీరు ప్రార్థన చేయడానికి కూడా ఇది మీకు కూడా అవకాశం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించే వాక్యము కాబట్టి అందరం దీన్ని శ్రద్ధగా విందామండి. సో తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎవడైనను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడి అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూసారా ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైనా స్వకీయులను అంటే తన సొంత వాళ్ళను, స్వకీయులు అంటే పెళ్లి కాని యవనస్తులు అయినా పెళ్లి అయిన వారైనా తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, బంధువులను, అంతేకాకుండా విశేషముగా తన ఇంటి వారిని అంటే మీ కుటుంబాన్ని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అనంట. అంటే ఎవరైతే తన కుటుంబాన్ని కాపాడుకోలేరో, ఎవరైతే తన కుటుంబాన్ని సంరక్షించలేరో, పోషించలేరో వాళ్ళు అసలు విశ్వాసం లేని వ్యక్తి, అవిశ్వాసి కంటే చెడ్డోడంట. ఒకవేళ నేను మంచి విశ్వాసినండి, నేను చాలా భక్తి పరుణ్ణండి అని మీరు ఈరోజు అనుకుంటున్నట్లయితే మీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నది? మనందరి కుటుంబాలలో సమస్యలు ఉంటాయండి. నా కుటుంబంలో ఏ సమస్య లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నా కుటుంబము సంపూర్ణంగా ఉన్నదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యెత్తగలరా? చూసారా, ఆఖరికి బిషప్ గారు కూడా ఎత్తలేదు, వాక్యం చెప్తున్నా వికాసమ్మ కూడా ఎత్తలేదు. ఎందుకు అనంటే ఎవ్వరు సంపూర్ణులు కాదండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఎన్నో అవకతవకలు ఉంటాయి. కానీ క్రీస్తు పైన ఆధారపడి మనం నేర్చుకుంటూ వాళ్ళని అధిగమించేటప్పుడే మనము విశ్వాసంలో ముందుకి కొనసాగుతాం. కానీ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అన్నది ప్రాముఖ్యం. కుటుంబాన్ని పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే, ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా ఈ వచనానికి? ఇఫ్ ఎనీ వన్ నెగ్లెక్ట్స్ టు కేర్ అని ఉన్నది. అంటే నిర్లక్ష్యము, పట్టించుకోకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యము చేస్తున్నట్లయితే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. ఇంకొక మాట ఏమని ఉంటుందంటే ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ ఫుల్ఫిల్ హిజ్ ఆర్ హర్ రెస్పాన్సిబిలిటీస్, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించకపోతే వాళ్ళ అవిశ్వాసి కంటే చెడ్డవాళ్ళంట. ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడుకుందాం. కుటుంబంలో ఎన్ని పాత్రలు, ఎంతమంది ఉంటారు చెప్పండి? మొట్టమొదటిగా కుటుంబానికి శిరస్సు ఎవరు? భర్త కదా. భర్త శిరస్సు కాబట్టి భర్త పాత్ర, ఆయన బాధ్యతల గురించి మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత భార్య, తర్వాత పిల్లలు. ఒకవేళ పెళ్ళి అయిపోయి తల్లిదండ్రులు మన దగ్గరే ఉంటున్నారంటే తల్లిదండ్రులు, అత్తామామలు.
వీటన్నిటి గురించి మనము ఈ 2 నెలల్లో నేర్చుకోబోతున్నాము. అత్తాకోడలు ఏ రకంగా ఉండాలి, పెళ్ళైనాక తల్లిదండ్రులు చూసుకోవాలా చూసుకోకూడదా, దాని తర్వాత భార్య బాధ్యతలేంటి, పిల్లల బాధ్యతలేంటి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనము నేర్చుకోబోతున్నాం. ఎందుకు ఇది నేర్చుకోవడం ప్రాముఖ్యం అనంటే, దేవుని దృష్టిలో కుటుంబము చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆది నుండి ఆయన త్రిత్వము కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడే మనకు ఒక కుటుంబం కనబడుతుంది. అంతేకాకుండా మొట్టమొదటిగా ఆదాంని చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి సాటి అయిన సహాయము. అంటే ఎవరే కానీ ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదు, కుటుంబం అన్నదే దేవుని చిత్తము. మీ పక్కనున్న వాళ్ళకి చెప్తారా, కుటుంబము దేవుడు చేసినది, అది అనుకోకుండా వచ్చింది కాదు కదా. కుటుంబం అంటే దేవునికి చాలా ఇష్టము, అర్థమైందా? కాబట్టి మన కుటుంబాలని అవిశ్వాసుల వలె కాకుండా విశ్వాసుల వలె కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 30 వరకు చదువుకుందామండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండిడి. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నులాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. థ్యాంక్ యూ అక్క. సో మనం ఇక్కడ 23వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ 22 నుండి ప్రారంభమైంది. స్త్రీలు పురుషుల గురించి, ఇద్దరు గురించి సూచనలు కలిపి కొన్ని వచనాలు ఉన్నాయి. కానీ 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, పురుషుడి మొట్టమొదటి బాధ్యత ఏంటో తెలుసా అండి? అతను శిరస్సు అంటే నాయకుడు కదా, కుటుంబాన్ని నడిపించేవాడై ఉండాలి. ఏ రకంగా కుటుంబాన్ని నడిపించాలి, ఏమేమి ఏరియాలలో నడిపించాలంటే సమస్తము, అన్ని విషయాలలో. ఆర్థికంగా కుటుంబ బాధ్యత పురుషునిదే, భర్తది, కుటుంబాన్ని ముందుకి నడిపించాలి. ఆత్మీయంగా కుటుంబాన్ని ముందుకు నడిపించాలి. మనం ఎంత ఆత్మీయంగా ఉన్నామన్నది ప్రాముఖ్యం కాదు, మనకంటే మన కుటుంబీకులు కూడా అంతే ఆత్మీయంగా ఉన్నారా లేదా, వారి ప్రార్థన జీవితం ఎలాగున్నది, కలిసి ప్రార్థిస్తున్నామా లేదా, కలిసి వాక్యం ధ్యానిస్తున్నామా లేదా కదా. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు అనుకోండి, మంచి వంట చేసి పెడితే కడుపు నిండా తిని మిగిలిన వాళ్ళకు ఉన్నదా లేదా పట్టించుకోకుండా, వాళ్ళు తిన్నరా లేదా కూడా పట్టించుకోకుండా ఉండి ఏమంటాం అటువంటి భర్తని? తిండిపోతా అంటారు కొంతమంది, ఇంకేమంటాము స్వార్థపరుడు అంటాము. అరే పిల్లల సంగతి ఏంది, భార్య సంగతి ఏంది, వాళ్ళకి తిండి వద్దా? అదే భార్యలు మనం ఉన్నాం అనుకోండి, ఉన్నదంతా భర్త తినేసి కూర్చుంటే ఏం చేస్తాం? అయిపోయి గిన్నెలు ఎగురుతూ ఉంటాయి ఇంట్లో అటు ఇటు. కష్టపడి ఇన్ని గంటలు అందరి కోసం వండితే ఏం తిన్నావు, ఎంత తిన్నావు అన్నది చూసుకునేది లేదా? మరి ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి ఎప్పుడైనా ఆలోచించామో మనం? ఆత్మీయంగా మనం బాగా భుజిస్తున్నాం, ఆత్మీయంగా మనము చాలా స్ట్రాంగ్ ఉన్నాము. నా భార్య అంత ఆత్మీయంగా లేదు, స్వార్థపరుడు. ఎందుకు? భార్యను ఆత్మీయంగా నడిపించే బాధ్యత కూడా ఎవరిపైన ఉన్నది? భర్త పైన. కౌన్సిల్ చేయాలి, పురికొల్పాలి, రా మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాము,
రా మన ఇద్దరం కలిసి బైబిల్ చదువుదాము. పిల్లలు ఆత్మీయంగా లేకపోతే బాధ్యత ఎవరిది? నాయకుడిగా భర్తది. ఎందుకు తెలుసా? శిరస్సు ఏ రకంగా ఉంటుందో శరీరం అంతా దాని మాట విని దాని ప్రకారమే నడుస్తుంది. శిరస్సు ఇంత పెద్దగా ఉండి, పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు కదా, మనం నేర్చుకొని తెలుసుకొని దాన్ని పాటించకపోతే తల ఇంత పెద్దగా ఉండి కాలు చేతులు అన్నీ సన్నగా ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాము? వ్యాధి, రోగము కదా. ఆ రకమైన కుటుంబాలు వద్దు. ఇంకొన్ని కుటుంబాలు రివర్స్లో ఉన్నాయి. అసలు తల పనే చేయదు, మెంటలీ రిటార్టెడ్ అనాలో, దానికి ఏం టర్మినాలజీ పెట్టాలో తెలియదు. అంటే రక్షణ అనుభవము లేదు శిరస్సుకి కదా, భర్తకి దైవికమైన జీవితము లేదు, చెడు అలవాట్లు, దాని తర్వాత వేషధారణ, వ్యభిచారము, దాని తర్వాత లంచాలు. అటువంటి కుటుంబంలో శరీరం అంతా కూడా నష్టపోతూనే ఉన్నది కదా. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరిలో ఎవరైతే భర్తగా ఉన్నారో మీరు ఇంటికి నాయకుడిగా ఉండాలి, శిరస్సుగా ఉండాలి. ఆత్మీయంగా కుటుంబాన్ని నడిపించే బాధ్యత మొట్టమొదటిది మీది. రెండోది ఫైనాన్షియల్గా సంపాదించి కుటుంబాన్ని పోషించి కుటుంబ బాధ్యతలను తీసుకునే బాధ్యత మీది. మూడోది కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడి కుటుంబాన్ని సంరక్షించి కాపాడే బాధ్యత మీది. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో భర్తలు ఏం మాట్లాడారు, ఎన్ని గొడవలు రానియండి, తల్లి ఇంకా భార్య కొట్లాడుకోనియండి, పిల్లలు కొట్లాడుకోనియండి, తల్లికి పిల్లలకి పడకపోనియండి, వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకుంటారు, నాకెందుకులే గమ్మునుంటే అయిపోతుంది, ఎందుకు ఈ తలకాయ నొప్పి అనుకుంటారు. సారీ, ప్రతి సమస్యని కూర్చొని ఆలోచించి పరిష్కరించాల్సిన బాధ్యత ఒక నాయకుడిది. అది ఒక భర్త యొక్క పాత్ర. కాబట్టి ఒక మంచి నాయకుడిగా కుటుంబాన్ని ముందుకి నడిపించే బాధ్యత భర్తది. మరి భర్త నాయకుడిగా ఉండాలి అని అంటే పాపము ఇక్కడ ఉన్న పురుషులందరూ ఎంత దీనంగా ఎంత దయతో చూస్తున్నారో. ఎక్కడ నాయకుడు ఉండనిస్తారండి, మా ఆవిడ నన్ను ఛాన్స్ ఇస్తే కదా అన్నట్టు చూస్తున్నారు కదా. అమ్మలారా, దయచేసి భర్త నాయకుడిగా ఉండే ఛాన్స్ ఇవ్వండి. మీరు నాయకులుగా ఉండకండి, వాళ్ళని నడిపియనియండి కుటుంబాన్ని. కొన్ని పరిస్థితుల్లో ఇద్దరు సలహాలు అవసరమే. మీరు గమ్మునుండాలి, నోరు మూసుకొని ఉండి చెప్పిందల్లా వినాలని కాదు, కానీ పై చేయి అల్టిమేట్ డెసిషన్ భర్తదై ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని విషయాలలో దేవుడు స్త్రీకి జ్ఞానాన్ని, వివేచన శక్తిని, ముందు చూపుని, కొన్ని విషయాలలో అర్థం చేసుకునే ఆ సామర్థ్యతను స్త్రీలకు ఇచ్చారు. కాబట్టి భర్తగా మీరు కూడా ఏం చేయాలంటే కూర్చొని సలహాలు తీసుకోండి, డిస్కస్ చేయండి. ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఏది బాగుంటుంది. అల్టిమేట్గా ఇద్దరు కలిసి ఏం చేయాలంటే కుటుంబ క్షేమం కొరకు ఏది మంచిది, ఏది వాక్యానుసారమైనది కదా. ఒకవేళ భర్త ఏదన్నా లంచం తీసుకుందామో ఎవరినన్నా మోసం చేద్దామనో చెప్పాడు అనుకోండి, భార్యలారా మీరు వినాల్సిన అవసరం లేదు. ఎందుకు? అది వాక్యానుసారము కాదు. దేవుని వాక్యములో ఉన్నట్టు దైవికమైన సలహాలు భర్త నడిపిస్తే ఖచ్చితంగా మీరు వినాల్సిందే. అది మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా, మీ మనసు చంపుకోవాల్సి వచ్చినా, మీకు ఎంతో దుఃఖం కలిగినా పర్వాలేదు, కానీ అది వాక్యానుసారమై దేవుని చిత్తానుసారం అయితే ఖచ్చితంగా మన నాయకుడైన భర్తకి మనము లోబడాలి. భర్త కూడా మనం ఎలా నడిపించాలంటే ఏది వాక్యానుసారం, ఏది దేవుని చిత్తము. బలానా జాబ్కి మంచి ట్రెండ్ ఉన్నది, మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి పిల్లలు మీరు ఇదే చదవాలని ఫోర్స్ చేయకండి. మనం చెప్పిందే జరగాలన్నది కాదు అక్కడ, అది దేవుని చిత్తమా కాదా. నిజమైన నాయకుడు ఆ నాయకుడు నుండి విని కుటుంబాన్ని నడిపిస్తాడు. వెన్ యు ఆర్ నాట్ అ ఫాలోవర్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ లీడ్ యువర్ ఫ్యామిలీ టు గాడ్ కదా. నీవు దేవుణ్ణి అనుసరించేవాడిగా లేనప్పుడు నీ కుటుంబాన్ని దేవుని వైపు నీవు నడిపించలేవు. కాబట్టి మొట్టమొదటి పాత్ర భర్తది ఏంటంటే, ఒక నాయకుడు ఉండాలంటే ముందు యేసయ్య శిష్యుడిగా ఉండాలి. ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తంలో మనము మన కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా ఉండాలి. దయచేసి రెండు తలలు ఉంటే ఏమంటాం చెప్పండి? దయ్యమనాలో, భూతమనాలో, పిశాచనాలో తెలియదు. కుటుంబానికి ఒక్క తలనే కావాలి, అది భర్త అయి ఉండాలి. పక్క నుండి భార్య ఇంకో తల బయటికి రాకండి దయచేసి కదా. ఇంగ్లీష్లో ఉంటుంది ఒక మాట ఏంటంటే 2 heads ఆర్ మాన్స్టర్స్ అంట కదా. కాబట్టి మన కుటుంబం ఆ రకంగా ఉండకుండా ఒకటే నాయకుడిగా
మనము లోబడి భర్తని నాయకుడిగా ఉండనిద్దాం. రెండోది చూసుకుందాము. దీంట్లోని 29వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29. తన శరీరమును ద్వేషించిన వాడు లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చూసారా, ఏం చేయాలంటే భర్త యొక్క రెండో బాధ్యత పోషించి సంరక్షించాలి. ఇందాకే అనుకున్నాం ఒక నాయకుడిగా కుటుంబాన్ని పోషించాలని. పోషించాలంటే ఏం చేయాలో తెలుసా? కష్టపడాలి, పని చేయాలి, ఉద్యోగం చేయాలి. నేను ఖాళీగా ఉంటాను, భార్య సంపాదించుకొని వస్తే దాంతో ఇల్లు నడిపిస్తాను అని అంటే కుదరదు. కొన్ని కుటుంబాలలో భర్త కంటే భార్య జీతం ఎక్కువ ఉండి ఉండొచ్చు, తప్పేం లేదు. వాళ్ళ తలాంతులను బట్టి, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారన్న దాన్ని బట్టి జీతం ఎక్కువ తక్కువ అన్నది సమస్య కాదు. కానీ ఏ పని చేయకుండా ఉండడమే సమస్య. ఇవాళ రేపు జనరేషన్ ఎలా తయారైనారంటే ఈజీ మనీ, ఆ స్కీమ్లో పెట్టు డబ్బులు వచ్చేస్తాయి. అన్ని ప్రయత్నించి అన్నిట్లో ఫెయిల్ అయిన అనుభవాలు ఉన్నాయి. కష్టపడితేనే మనకు ప్రతిఫలం వస్తుందన్నది మనము గ్రహించాలి. చెమటోడ్చి కష్టపడాలి. యేసు ప్రభువే మనకు మాదిరికరంగా ఉన్నాడు కదండి. కార్పెంటరీ వర్క్, అతను సేవకు ముందు అంతా అదే పని చేశాడు. పని చేయడము దేవుని చిత్తం అన్నది దేవుడు మనకు మాదిరి చూపించాడు. కాబట్టి కష్టపడి పని చేయాలి. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అని ఏమి లేదు, చిన్న పని పెద్ద పని అన్నది ఏమీ లేదు. దేవుని దృష్టిలో నువ్వు ఎంత కష్టపడ్డావన్నది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఉద్యోగాలు లేకుండా ఈజీగా దాంట్లో దీంట్లో పెట్టేస్తే డబ్బులు తిరిగి వచ్చేయాలనుకుంటే ఉన్నదంతా నష్టపోతారు. ఒకవేళ లాభం వచ్చినా నీకు అది నీ కుటుంబానికి క్షేమకరమైనది కాదు. కాబట్టి దయచేసి అది జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండము 2:15 చదవనక్కర్లేదు, కానీ సామెతలు 14:23 తీయండి అక్క. అంతలోపల నేను ఆదికాండం చెప్తాను. ఆదాముని దేవుడు ఆ తోటలో ఏదైనా వనంలో ఎందుకు ఉంచాడంటే తెలుసా? దాన్ని సేద్యపరచుటకు, దానిని కాపాడుటకు. ఏదైనా వనంలో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, ఎంజాయ్ చేసుకో. నువ్వు మనకు ఉండొచ్చు, తాతలు ముత్తాతలు బాగా సంపాదించి తరాలు తరగనంత ఆస్తి ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఎవరికైనా ఇచ్చిర్రేమో తెలియదు. సో అట్లా తరతరాలు తరగని ఆస్తి ఉంటే హాయిగా కూర్చొని తిందాము అని అనుకోవచ్చు. ఆదాము కూడా అనుకోవచ్చు కదా, నేను ఫస్ట్ మానవుణ్ణి, ఎంత గ్రేట్ నేను, భూమిపైన నేనే మొట్టమొదటిగా వచ్చింది, దేవుడు నా కోసం అన్నీ చేసినాడు, నేను హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ దేవుడు అక్కడ ఆనందించడానికి, ఎంజాయ్ చేయడానికి కాదు. అవి నీ అవసరతకే, నువ్వు అన్నీ వాడుకో. కానీ ఏం చేయాలంట? నువ్వు సేద్యపరచాలి, దాన్ని సంరక్షించాలి, కష్టపడి నువ్వు పని చేయాలి కదా. మనం కష్టపడి పని చేయకపోతే ప్రతిఫలము దొరకదు. సామెతలు 14:23 చదవండి. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. చూసారా, కొంతమంది ఉట్టి గాలిలో మాటలు మాట్లాడుతుంటారు. నేను ఇది చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసి కుటుంబాన్ని పోషించగలను, అది చేసి పోషించగలను. లేదండి, కానీ అక్కడ ఏమున్నది? ఏ కష్టము చేసినా లాభం వస్తుందంట. ఇంకో మాటగా చెప్పాలంటే కష్టం చేయనోడికి నష్టమే కలుగుతుంది. అవునా? ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్దామా? కష్టము చేస్తే లాభం వస్తుంది, కష్టం లేనోడికి నష్టమే. చెప్పండి. ఇంకో మాట చెప్దాం ఇప్పుడు, ఎంత కష్టం చేస్తే అంత లాభము కదా. మీరు చూడండి, కొన్ని కుటుంబాలు వాళ్ళు పైకి రావడానికి కారణము దీవారాత్రులు కష్టపడుతుంటారు. మాకు తెలుసు, మన సంఘంలోనే కొంతమంది ఉన్నారు, తెల్లారి 3 గంటలు 4 గంటల నుండి పని చేయడం స్టార్ట్ చేస్తారు. రాత్రి 11, 12 అయినా వాళ్ళు కష్టాన్ని ఆపరు. అందుకే దేవుడు వాళ్ళ కుటుంబాలని అంతగా దీవిస్తున్నాడు. ఎంత సోమర్తనంగా ఉంటే అంత అప్పుల పాలైపోతాము, చేతిలో డబ్బులు మిగిలవు కదా. ఎంత కష్టపడితే అంత లాభము. ఈ మాటలన్నీ భర్తకు మాత్రమే కాదండి, భార్యకి కూడా. కుటుంబ పరిస్థితులు, కుటుంబ అవసరతలు, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలో లేదా పై చదువులు చదువుతున్నారు, భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి అని అంటే మనం కూడా కష్టపడాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? సాటి అయిన సహాయము కదా. హెల్పర్, సూటబుల్ హెల్పర్. ఒక విధంగా చెప్పాలంటే పార్ట్నర్. అవునా?
భర్తకి సహకారంగా ఉండాలి. మనము ఆర్థికంగా డబ్బులు సరిపోట్లేవా, సరే నేనేం చేయాలి, నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తా, నేను కూడా ఏదో ఒక పని చేస్తా, ఇంట్లో ఉండి చేసేవైనా బయటికి వెళ్ళి చేసేదైనా నేను సహకరిస్తా. ఎంత కష్టపడితే కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు అందరు కలిసి కష్టపడితే ఉన్నత స్థాయిలో ఉంటాము. ఎందుకు అనంటే ఎంత కష్టపడితే అంత లాభము. మళ్ళొక్కసారి చెప్దామా గట్టిగా, ఎంత కష్టపడితే అంత లాభము కదా. అందుకే సోమరితనాన్ని తీసేయాలి. ఎవరో కష్టపడితే నాకు డబ్బులు రావాలన్న ఆలోచనలు తీసేయండి. మనం కష్టపడాలి, అది దేవుని చిత్తము. ఒక భర్త కష్టపడితేనే ఆ కుటుంబము సంరక్షింపబడుతుంది, పోషింపబడుతుంది. రైట్. ఇప్పుడు మూడో దానికి, అతి ప్రాముఖ్యమైన దానికి వచ్చాం మనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే ఇక్కడ చాలాసార్లు మనకు వినబడిన మాట ఏంటంటే, నీ భార్యను ప్రేమించవలెను. ప్రతి పెళ్ళిలో ప్రసంగం వింటాం, అందరికీ బై హార్ట్ నోటెడ్. భార్య ఏం చేయాలి చెప్పండి? భర్తకి లోబడాలి. భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. చాలామంది భర్తలు భార్యలని కాదు, భార్యని. ఓకే, బైబిల్లో భార్యలు భర్త మీ భార్యలను ప్రేమించండి అని అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చేసిండి ఇద్దరు ముగ్గురిని చేసుకోవడానికి అని అనుకోకండి. అది ప్లూరల్, ఇన్ జనరల్ మగవారికి చెప్పింది. కాబట్టి భర్త భార్యను ఎందుకు ప్రేమించట్లేవు నాయనా అని అడిగితే ఫస్ట్ ఏం చెప్పిండు 22వ వచనంలో? ముందు భార్యను లోబడమన్నాడు. ఆమె లోబడతలేదు కదా, నేను అందుకే ప్రేమిస్తలే అంటారా అన్నారా? చాలా మంది అలా అనడము విన్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ రకంగా నువ్వు నీ భార్యని ప్రేమించాలి అని ఉన్నది. ముందు సంఘం క్రీస్తుకు లోబడ్డదా? ముందు అసలు సంఘం దేవుని ప్రేమించిందా? యేసుప్రభుని? వాక్యం ఏం చెప్తుంది? మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించెను. నీ భార్య లోబడిందా లేదా పక్కకు పెట్టు. నీ భార్య నీ పట్ల మంచిగా ప్రవర్తిస్తుందా లేదా పక్కన పెట్టు. ఆమె ఎంత చెడ్డ పని కానీ లేకపోతే అవిధేయత కానీ ఇంటిని నరకంగా చేస్తున్నా కానీ క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు నువ్వు నీ భార్యని ప్రేమించాలి. భార్యలు ఏమంటారు? నువ్వు ముందు ప్రేమిస్తే నేను లోబడతా, నువ్వు ప్రేమించుంటే నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లోబడడం అన్నది. కాదండి, ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేయాలంతే. ఎదుటోళ్ళు ఏం చేసినారన్న దాంతో మనకి సంబంధము లేదు. దేవుడు నాకు చెప్పింది నేను చేస్తున్నానా చేయట్లేదా? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు వలె మనము భార్యని ప్రేమించాలి. మరి క్రీస్తు వలె ప్రేమించాలంటే ఏ రకంగా ప్రేమించాలి అని అంటే, ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది, ఏం తెలుసా? వితౌట్ గివింగ్ దెర్ ఇస్ నో లవింగ్. ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు ముఖాలు వెలిగిపోతున్నాయి. అంటే ఇవ్వడం అన్నది లేకపోతే ప్రేమ అన్నది లేదు. ప్రేమ ఉంటే సమస్తం ఇచ్చేస్తావు. యేసు ప్రభువుకు మన పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి ఏమి ఇచ్చాడు? తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ఉట్టి ప్రాణమే కాదు, మనకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. మన ఆశలు, మన అవసరతలు, మన ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు అన్నిటినీ నెరవేర్చినాడు. కాబట్టి భర్త కూడా భార్యని క్రీస్తు వలె ప్రేమించాలంటే భర్త ఏం చేయాలి? ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చింది అసలైన కష్టము భర్తలకి. జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే ఈ భార్య విన్నాక ఇంటికి వెళ్ళి అడిగినా అడగొచ్చేమో. జాగ్రత్త. ఏమేమి ఇవ్వాలి తెలుసా? మొట్టమొదటిగా బహుమానాలు ఇవ్వాలి. మా ఆయన వింటున్నారో లేదో? ఏమి ఇవ్వాలండి? ఎందుకంటే ప్రేమ అంటే ఇవ్వటము. ఎలాంటి బహుమానాలు ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అన్నది అది ఎవరి కుటుంబ పరిస్థితిని బట్టి వాళ్ళకు ఆధారపడి ఉంటుంది. రోజు బహుమానాలు ఇవ్వాలంటే నా జీతం అంతా అయిపోతుందమ్మా తల్లి, ఎవరిచ్చిర్రు నీకు వాక్యం అని అనుకోవచ్చు. డబ్బుతో ఖర్చు అయ్యే బహుమానాలే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏముంది, ఒక మొక్క నుండి మీ ఇంట్లో ఉన్న మొక్క పైన ఉన్న చెట్టుకే ఒక చిన్న పువ్వు ఉంటే వెళ్ళి ఈరోజు నేను నిన్ను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను, ఈరోజు వంట బాగా చేసావు, పిల్లల్ని ఈరోజు బాగా నువ్వు హ్యాండిల్ చేసావు, ఏదో చిన్న పరిస్థితి వచ్చినా, లేదా మన కుటుంబం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నదంటే నీ సహకారం లేకపోతే జరిగేది కాదు. మంచి మాటలు చెప్పొచ్చు, చిన్న చిన్న బహుమానాలు, వాగ్దానాలు రాసివ్వండి, లేదా ప్రామిస్ కార్డ్స్ దొరుకుతాయి కదా,
ప్రామిస్ కార్డ్స్ దగ్గర పెట్టుకోండి. మీకు ఎప్పుడు నీ భార్యని అభినందించాలనిపిస్తే ఒక వాగ్దానం ఇవ్వండి. ఇచ్చి తన కోసం ప్రార్థన చేసి ఆశీర్వదించి తనను ప్రోత్సాహపరచండి. జ్ఞాపకార్థ కూడికలో చెప్పి లాభం ఏంది? అవునా? చాలా మంది భర్తలు ఏం చేస్తారు తెలుసా? నా కుటుంబం ఈ పరిస్థితులు ఉన్నదంటే అబ్బాబ్బా నా భార్య ఎంత మంచిది తెలుసా అండి, ఎంత సేవ చేసింది తెలుసా అని వేరే వాళ్ళకి చెప్తారు. ఆ భార్యకు చెప్పండి పోయి, ఎంత సంతోషపడుతుంది. భార్యతోటేమో నోరు తెరిస్తే ఎప్పుడు ఇంతే, నువ్వింత, మీ అమ్మోళ్ళింత, మీ నాన్నోళ్ళింత, మీ వాళ్ళందరూ ఇంత, ఇదే నడుస్తుంటుంది. బయట వాళ్ళకి మాత్రం నా భార్య చాలా మంచిదండి అని చెప్తారు. కరెక్టే, మంచిది అయి ఉండొచ్చు, మీరు ఆమె మంచితనం గుర్తిస్తున్నారు. కానీ ఆమెకు చెప్పకుండా ఎవరికో చెప్తే ఏం లాభం అండి? ఏమన్నా నెక్స్ట్ దానికి వస్తున్నాం. బాగా చెప్పారు. ఆకాశానికి ఎక్కిపోతుంది, ఇప్పటికే భూమి మీద నిలుస్తలేదు, నెత్తికెక్కి కూర్చుంటుంది అని అనుకుంటే నో. ఎందుకు తెలుసా? నిజమైన ప్రేమ, క్రీస్తు మనలను ప్రేమించిన ప్రేమ. దేవుడు ప్రతి దినము వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహించట్లేడా? ప్రతి దినము మనం వాక్యం ద్వారా దేవుడు బలపరచట్లేడా అండి? ప్రతి దినము వాక్యం ద్వారా మనల్ని ఉత్సాహపరచట్లేడా? మరి క్రీస్తు వల్ల ప్రేమించాలంటే భార్యను కూడా ప్రోత్సహించాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు, పెద్ద ఖర్చు కాదు కదా. పండగకో, పుట్టినరోజుకో, వెడ్డింగ్ యానివర్సరీకో ఓ గిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వాలంటే ఓ చీర ఇచ్చిర్రు అనుకుందాం. ఒక కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారు అనుకుందాం. పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే వచ్చింది. మంచి చీరనో డ్రెస్సో కొనిచ్చినాడు భర్త. కొనిస్తే ఇక్కడ ఉన్న 80% స్త్రీలు చెప్పాలి, నచ్చుతుందా? అస్సలు నచ్చదు. ఎందుకు? ఈ కలర్ బాలే, నాకు ఈ కలర్ ఎన్నున్నాయో చూసుకోవా నువ్వు అంటే నేను కట్టే చీరలు కూడా చూస్తలేవా? ఉన్న కలరే తెస్తే ఎట్లా? లేదా ఈ మెటీరియల్ నాకు నచ్చదు, ఎండాకాలంలో ఎవరైనా ఇటువంటిది కట్టుకుంటారా, లేదా చలికాలంలో ఇటువంటిది కట్టుకుంటారా? ఇక సనుగుతుంది. సరే అయిపోయింది, భర్తకి ఏం చేయాలో అర్థం కాదు. ఓ సంవత్సరం దాటిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరము మళ్ళీ వచ్చింది బర్త్డే. ఈసారి ఏం చేస్తాడు? పోయినసారి నేను తెస్తే నచ్చలేదు ఈమెకి, పోనీ వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్క ఉన్నది కదా, వాళ్ళకి ఇచ్చి ఒకటి మంచిది కొనుక్కొని రమ్మందామని ఇస్తాడు. పాపం వాళ్ళు కొనుక్కొని వచ్చారు. సర్ప్రైజ్ అని బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినాడు, మళ్ళీ చీర ఇచ్చినాడు. నచ్చుతుందా అమ్మలు? నచ్చదు. మళ్ళీ దానికి వంకలు పెడతారు. ఇప్పుడు ఇంకొక అడిషనల్ ప్రాబ్లమ్, అదేదో నువ్వు కొనుక్కొచ్చుంటే నేను ఎక్స్చేంజ్ చేసేవాడిని. ఇప్పుడు వేరే వాళ్ళతో తెప్పించినావు, వాళ్ళు ఏమనుకోవాలా, నాకు నచ్చలేదని వాళ్ళ ముందర చెడ్డగా అయిపోతాయి కదా. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసే అవకాశం కూడా లేదు నాకు. అవునా? సరే, ఎందుకు వచ్చిన గొడవలు? చీరలతోటి చెప్పులు కొందాం అనుకున్నాం. కొంచెం టైట్ అయినా కొంచెం లూజ్ అయినా ఎవరి సైజు తెచ్చినావో. అవునా? మర్చిపోయి ఎవరి సైజు ఎవరికి తెచ్చినావో. ఎందుకు వచ్చిన బాధరా? 4వ సంవత్సరం వచ్చింది. సరే, ఒక పర్సు కొంటాడు. ఈ రంగే దొరికిందా నీకు? ఈ మెటీరియలే దొరికింది. ఈ జిప్పు పడతలే. ఇక బ్యాగ్ వాడినంత కాలము సనుక్కోవడము, విసుక్కోవడం. ఇక 5వ సంవత్సరం వచ్చేసరికి భర్తకి విసుగు పుడుతుంది. ఎందుకు వచ్చిన బాధ, వదిలేస్తే అయిపోయింది, గిఫ్ట్ లేదు పాడు లేదు పో అని అనుకుంటాడు కదా. వాళ్ళు ప్రేమను చూపించడమే అతి కష్టమమ్మా. ఎప్పుడో ఒకసారి ఆ ప్రేమను కొంచెం చూపిస్తే దానికి కూడా పేర్లు వంకలు పెడితే ఇంకా మర్చిపోండి దాని సంగతి. కాబట్టి అన్నవాళ్ళు ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూర్చున్నారు, ప్రతి దానికి జవాబు ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తారు? మీకేం కావాలో తెచ్చుకోండి, మీకు నచ్చింది తెచ్చుకోండి, లేదా నేను వస్తాను, నేను తోడొస్తాను, నీకు నచ్చింది కొనుక్కో. అర్థమైందా? కానీ ఏది ఏమైనా సరే బహుమానాలను మనము ఇవ్వడము నేర్చుకోవాలి. ఇది కేవలం భర్తలకే కాదు, స్త్రీలకు కూడా. మీరు మీ భర్తకి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది బహుమానం ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రేమను వ్యక్తపరిచే విధానం. విశ్వాసం అన్నది మాటలతో కాదు, క్రియల్లో ఉండాలని ఏ రకంగా అయితే బైబిల్లో ఉన్నదో, ప్రేమ అన్నది కూడా మాటలతోటే కాదు. యేసుప్రభు కూడా చెప్పి ఉండొచ్చు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పాపాలు క్షమిస్తాను పరలోకం నుండి చెప్పలేడా? కానీ క్రియారూపకంగా భూమిపైకి వచ్చి
తను ప్రాణాన్ని త్యాగం చేసి మాదిరి చూపించి వెళ్ళాడు. ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి యేసయ్య వెనుదిరగలేదు కదా. దయచేసి భర్తలు మీ ప్రాణాలు మాత్రం ఇవ్వకండి భార్యల కోసము, అది ఎందుకు ప్రయోజనమో కాదు కదా. మీ ప్రాణం వద్దు, మీ ప్రాణం తింటుందా ఆమె అయినా కూడా వద్దు, అర్థమైందా? కానీ దయచేసి ఏదో ఒకటి ఇవ్వడము, త్యాగం చేసుకోవడము, తనకు పదే పదే వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో కొంచెం ప్రోత్సాహము, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నేను నీతో ఉన్నాను, ధైర్యంగా ఉండు, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ప్రోత్సాహాన్ని ఇవ్వండి, చిన్న చిన్న బహుమానాలు ఇవ్వండి, అర్థమైందా? ఇంకొక రకమైన ప్రేమ మీరు చూపించగలిగేది ఏంటంటే పెద్ద ఖర్చు ఉండదు దానికి, పరిచర్య చేయడం కదా. కొంతమంది వంటలు చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది టీలు కాఫీలు పెట్టించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ నాకు కాఫీ ఇచ్చేది పాలు ఇస్తాడు, అడగండి కావాలంటే, రైట్? ఎందుకు అనంటే తెల్లారి లేచి అన్నీ పూర్తి చేసుకోవాలనంటే వంటలు అవి ఇవి నేను కాఫీ రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసే బాధ్యత పాల్ది. ఇంటి పనులు పంచుకున్నప్పుడు భార్యకి అరే నాతో సమానంగా కష్టాన్ని పంచుకుంటున్నాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. అన్నట్టు ఇప్పటికే నెత్తికెక్కి కూర్చొని ఇంకా పనులు చేస్తే కూడానా ఇంక ఉన్నదా మా ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోగలము అని అనుకుంటున్నారేమో. మనము క్రీస్తు మాదిరికరంగా ఆయనను చూసి మనము ముందుకెళ్ళే వారిగా ఉండాలి. ఎందుకు తెలుసా? వాక్యంలో ఏమున్నది? క్రీస్తు పరిచారము చేయుటకే కానీ చేయించుకొనుటకు రాలేదు కదా. భర్తలు ఏ రకంగా ఉంటారు? ఏయ్ ప్లేట్ ది, ఏమే వడ్డించవా? భర్త అంటే మర్యాద లేదా? గ్లాసు కూడా తీసి పక్కకు పెట్టని వాళ్ళు ఉంటారు కొంతమంది. తల్లులు అట్లా పెంచుతారు, పెళ్ళైనాక కోడల్ని తిడతారు. ఏమమ్మా భర్తకు మర్యాద ఇచ్చేది లేదా? వడ్డించని కూడా వడ్డించవా? తిన్న ప్లేటు కూడా తీయవా? అర్థమైంది? మన భారతదేశ సంస్కృతి ప్రకారము భర్త దేవుడు కదా. భర్తను ఒక దేవునితో సమానంగా చూడాలి, గౌరవించండి, తప్పు కాదు, అర్థమైందా? కానీ భర్త కూడా భార్యకి పరిచారము చేసేవారిగా, పరిచర్య చేసేవారిగా, సహాయం చేసేవారిగా ఉండాలి. నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు పరిచర్య చేస్తావు. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగాడు, ఉన్నదా బైబిల్లో? నేను చెప్తున్నానా? ఉన్నది కదా. భర్త ఎప్పుడన్నా భార్యకి కాలు ఒత్తడం చూసారా? ఏందమ్మా నువ్వు మాట్లాడేది? అయిపోయిగా ఆ భర్త జీవితం అంతా నాశనం అయిపోయింది అనుకుంటారేమో. తప్పు లేదు, ఇప్పుడు ఇంటికి పోయి కాలొత్తండి అని నేను చెప్పట్లేను. కానీ క్రీస్తు వలె ప్రేమించాలి అని అంటే అంతగా తగ్గించుకోవాలని అర్థం. మన సంస్కృతి ఏం చెప్తున్నదో, మన ఇంటి వారు ఏం చెప్తున్నారో, ఎవరేం చెప్తున్నారు అన్నది ముఖ్యం కాదు. క్రీస్తు సంఘాన్ని ఏ రకంగా ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు, తనను తాను త్యాగం చేసుకున్నాడు. కొంచెం పరిచర్య చేయండి కదా, కొంచెం సహాయం చేయండి చాలు. ఓ టీయో కాఫీయో ఓ గుడ్లు ఉడకబెట్టడం పెద్ద పనేం కాదు కదండి. చిన్న చిన్నవి నేర్చుకోండి, ఎప్పుడైనా అవసరం పడుతుంది. అవసరం పడుతుందో లేదో తర్వాత సంగతి. నీ భార్యకి కొంచెం భారం తగ్గించడానికి నువ్వు నేర్చుకోవడంలో తప్పు లేదు కదా. కాబట్టి మనము ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలన్నది కూడా నేర్చుకోవాలి. ఆఖరిగా చూసినట్లయితే మనము 28వ వచనంలో చదువుతాము, సొంత శరీరాన్ని ఏ రకంగా సంరక్షించి పోషించుకుంటాడో భార్యని కూడా అదేవిధంగా సంరక్షించాలి, పోషించాలి కదా. సొంత శరీరాన్ని ఎన్నిసార్లు పోషిస్తామండి రోజుకి? మినిమం 3 times మినిమం కదా. మధ్య మధ్యలో ఆకలిస్తే స్నాక్స్, దారిలో వెళ్తూ పండ్లో, టీలో, కాఫీలో, ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఆ కూల్ డ్రింకో లేకపోతే మజ్జిగలో ఏదో తాగుతాడు. అంటే మన శరీరం గురించి ఎంత పోషణ గురించి ఆలోచిస్తున్నామో మన కుటుంబాన్ని గురించి కూడా అంతే ఆలోచించాలి. ఏ పూట ఏం తింటున్నారు, పిల్లలు కానివ్వండి, భార్య కానివ్వండి, ఇంట్లో ఉన్న పెద్దలు కానివ్వండి, ఏం చేస్తున్నారు అన్నది అది గమనించే బాధ్యత ఒక భర్తది. ఎటువంటి వస్త్రాలు నువ్వు ధరించుకుంటున్నావో అటువంటి వస్త్రాలే నీ కుటుంబానికి దయచేయాలి. కొంతమంది ఉంటారండి, డబ్బు సంపాదిస్తారు, వాళ్ళ కోసం సమస్తం ఉంచుకొని ఏదో నామమాత్రానికి ఏమైనా కట్టేది ఉందా, సరే పట్టు, మిగతాదంతా నా ఖర్చులకు అక్కర్లేదా అంటారు. నాకేం అవసరం ఉండదా?
అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన సంపాదన మొట్టమొదటిగా అది దేవుడిచ్చింది, నీ కష్టార్జితమనే అనుకోకండి. దేవుడు అనుమతించకపోతే మన చేతికి రాదు. అది చేతికి వచ్చిన తర్వాత ఇది నా ఒక్కడిది కాదు, నా కుటుంబం అందరిది అని మనం గ్రహించాలి. భర్త కానీ భార్య కానీ. ఇవాళ రేపు చాలా కుటుంబాలలో సమస్యలు రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? నంబర్ 1 ఫైనాన్సెస్, డబ్బు. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, నేను ఎంత ఖర్చు, నువ్వు దీనికి పెడతావా, నేను దీనికి పెడతానా, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నేను ఎందుకు పెట్టాలి, నువ్వెందుకు పెట్టవు, నీది నాది అన్నది పోయి ఇది దేవుడు మనకు మన కుటుంబానికి ఇచ్చింది. ఏం చేద్దాం, ఎలా ఖర్చు పెడదాం, దేనికి ఎంతెంత ఖర్చు పెడదాం, అదంతా కాకుండా నా కొరకు నేను ఎంత ఖర్చు పెట్టుకుంటానో అంతే నేను నా కుటుంబంలో ఒక్కొక్కరి కోసం ఖర్చు పెట్టాలన్న ఆలోచన మనకు కలిగిందనుకోండి, సమస్తం సెట్ రైట్ అవుతుంది. అవునా? నేను ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే 2000 కొనుక్కుంటున్నానంటే ఇంట్లో ఇంకా 4 ఉన్నారంటే నేను వాళ్ళకు 8000 ఉంటేనే నేను ఇది కొందాము, లేకపోతే లేదన్న ఆలోచన రావాలి. నేను ఎక్కడికన్నా బయటికి పోయి దేనికన్నా ఖర్చు పెట్టాలని అనుకుంటే నా కుటుంబం అందరికీ కూడా నేను ఆ ఖర్చు పెడుతున్నానా లేదా? ఆ రకంగా భర్త చూడలేదనుకోండి, కుటుంబం అంతా ఏమవుతారు తెలుసా? మా నాన్న స్వార్థపరుడు, భార్య ఏమనుకుంటుంది, నా భర్త స్వార్థపరుడు. ఎందుకంటే సంపాదించిన జీతంలో అంతా తన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాడు, కుటుంబ బాధ్యతలు తీసుకోవట్లేడని అనుకుంటారు. మనం అందరి మధ్యలోనే ఒక ఉదాహరణ ఉన్నారు, బిషప్ గారు. వచ్చిన జీతం అంతా ఏం చేస్తారో తెలుసు కదా మీకు అందరికీ? పాశ్రమ చేతికి ఇచ్చేస్తారు. ఎందుకు అని అంటే చేతిలో ఉంటే ఖర్చు అయిపోతాయి, వెనకేయడము అది ఒక బలహీనత నాకు రాదు కాబట్టి నా భార్యకు అప్పచెప్పినట్లయితే తను సమస్తము సరిగ్గా చూసుకుంటుందన్న నమ్మకము. ఆ రకంగానే ఇప్పటివరకు మా కుటుంబంకి ఏదైతే ఉన్నదో మా తల్లిదండ్రులు ఇద్దరు సంపాదించిన దాన్ని కలిపి వాళ్ళు ఆలోచించి ఖర్చు పెట్టారు, కానీ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. కాబట్టి భార్యలు మీకు కూడా చెప్తున్నాం, భర్త ఇచ్చిన డబ్బులు అయితేనేమి, మీరు సంపాదించే డబ్బులు అయితేనేమి దాచిపెట్టి అబద్ధాలు చెప్పి మీరు పోగు చేయకండి. దాచిపెట్టి చీరలు కొంటారు, మా అమ్మ ఇచ్చింది, మా అక్క పెట్టింది, వాళ్ళ ఇంటికి వచ్చిర్రు అనుకోండి, బాగుందమ్మా అంటే వాళ్ళు తెల్లముఖం వేస్తారు, నేను ఎప్పుడు కొన్నా నా పేరు ఎందుకు చెప్పుకున్నది అని కదా. కాబట్టి దయచేసి ట్రాన్స్పరెన్సీ, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఎటువంటి సీక్రెట్స్ ఉండకూడదు, ఎటువంటి గోప్యత అన్నది ఉండకూడదు. కాబట్టి భర్త తన శరీరాన్ని ఏ రకంగా ప్రేమించుకుంటాడో భార్యని కూడా అదే రకంగా ప్రేమించాలి. ఈ సంఘంలో ఏ కుటుంబం అయినా కూడా భర్తని భార్య చూసినప్పుడు, ప్రభువా నాకు ఈ భర్తనిచ్చినందుకు వందనాలు, నేను నీ గుణ లక్షణాలని నా భర్తలో చూడగలుగుతున్నాను అని అనే స్త్రీలు మనకి కావాలి. అటువంటి భర్తలను దేవుడు దయచేయను గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీ భార్య నిన్ను చూసినప్పుడు నేను నా భర్తల యేసయ్యను చూసుకుంటున్నాను అని తను అనగలిగేలాగా మనం జీవిద్దామా? పిల్లలు మన తండ్రిని చూసినప్పుడు నా తండ్రిలో నేను యేసయ్యను చూసుకోగలుగుతున్నాను అనేలాగా మనం జీవిద్దామా? ఎటువంటి పొరపాట్లున్నా, ఎటువంటి బలహీనతలున్నా ఇప్పటికైనా సరి చేసుకోవడానికి ఆలస్యము కాలేదండి. ఇప్పటికైనా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. తల్లిని చూసినప్పుడు, భార్యని చూసినప్పుడు ఇంట్లో భర్త కానీ పిల్లలు కానీ నేను యేసయ్యని ఈమెలో చూడగలుగుతున్నానని అనగలుగుతున్నారా? ఒకవేళ ఆ మాట అనలేకపోతున్నట్లయితే మనందరం కూడా యేసయ్య సన్నిధిలో సమయం గడిపి, ప్రభువా నన్ను మార్చు, నన్ను బలపరచు, నా గుణలక్షణాలను మార్చు, నీ స్వారూప్యంలోనికి నేను మారులాగున నాకు సహాయం చేయి ప్రభువా. ముఖ్యంగా భర్తగా నేను ఒక నాయకుడుగా ప్రభువా నీవు సంఘాన్ని నడిపించినట్టు నేను నాయకుడిగా ఉండే కృప చూపించండి ప్రభువా. నీవు సంఘాన్ని పోషించిన విధంగా నేను పోషించి సంరక్షించే కృపను దయచేయండి ప్రభువా. నాకు మంచి ఉద్యోగం దయచేయండి, మంచి జీతం దయచేయండి, కష్టపడే శక్తిని ఇవ్వండి ప్రభువా. అంతేకాకుండా నీవు నన్ను సంఘాన్ని ప్రేమించినట్టు నేను నా భార్యను ప్రేమించే కృప దయచేయండి ప్రభువా. తనకు పరిచర్య చేయలాగున, పరిచారం చేయలాగున, నేను త్యాగం చేసుకొని తన కొరకు ఖర్చు పెట్టులాగున, నేను తనకు నా సమస్తం ఇచ్చులాగున ప్రభువా. నాలో నుండి స్వార్థం తీసేయను ఆయన, నాలో ప్రేమ నింపున ఆయన. అందరం ప్రార్థన చేసుకొని అల్టిమేట్గా ప్రభువా నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని మేము ఒకరినొకరు చూసుకున్నప్పుడు యేసయ్య నువ్వే మాకు కనబడాలి నాయన. మా కుటుంబాన్ని అటువంటి కుటుంబంగా మార్చు నాయన. మా బలహీనతల్లో మాకు శక్తిని దయచేయి,
మా పొరపాట్లలో, మా పాపంలో మమ్మల్ని క్షమించి ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభువా అని మనము నోరులు తెరిచి మన కుటుంబం గురించి ఎలుగెత్తి ప్రార్థన చేద్దామండి. మన కుటుంబంలో యేసయ్య కనబడాలి, యేసయ్య గుణలక్షణాలు కనబడాలి, ఆయనలో ఉన్న ఐక్యత, త్రిత్వంలో ఉన్న ఐక్యత కనబడాలి. యేసు నామంలో ప్రతి సాతాను శక్తులు మన కుటుంబంపై పన్నుతున్న ప్రతి ప్రణాళికను యేసు నామంలో లయపరుస్తున్నాం గాక. ప్రతి కుటుంబం ఆశీర్వాదమైన కుటుంబంగా ఉండును గాక. ప్రతి కుటుంబము దైవికమైన కుటుంబంగా ఉండును గాక. ప్రభువా, ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుపేట అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.